హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. ఇవాళ మనమైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వచ్చి బ్లాక్ రైస్ ముందు రాజుల కాలంలో రాజులు తినేవాళ్ళంటండి. ఈ బ్లాక్ రైస్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు అయితే అన్నీ ఇన్ని కాదండి, చాలా ఆరోగ్యమైనటువంటి రైస్ అండి ఇది. కాకపోతే మనం ఇక్కడ అంటే ఇటువైపు తక్కువగా వాడతామండి, కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువనే. ఈ బ్లాక్ రైస్ వల్ల తినడం వల్ల అయితే మనకి లాభాలైతే వెయిట్ లాసు, డయాబెటిక్ అనేది తగ్గుతుంది, హార్ట్ అటాక్స్ రావు. బలహీనంగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే అండి ఈ బ్లాక్ రైస్ తినచ్చు. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ బ్లాక్ రైస్ తినాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చి ప్రెగ్నెన్సీసు, పోస్ట్ నేటల్ మదర్సు, వీళ్ళందరూ కూడా ఈ బ్లాక్ రైస్ని వాడడం వల్ల చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ఈ బ్లాక్ రైస్ వచ్చి మనం మనం మామూలు రైస్ వండుకున్నట్లయితే వండకూడదు. ఇవేమంటే ఒక 12 అవర్స్ అయితే నానబెట్టాలండి. అందువల్ల నేనైతే నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ వండుతానండి. ఒకవేళ నైట్కి వండాలి అనిపిస్తే మార్నింగ్ అయితే నానబెట్టేసి నైట్ అయితే వండేస్తానండి. మామూలుగా ఈ బ్లాక్ రైస్ అయితే వండడానికి మా ఇలాగే అంటే ఇలా పాత్రలో చేస్తే ఒక 45 మినిట్స్ అలా పడుతుందండి. మీరు కుక్కర్లో అలా పెట్టుకుంటే ఒక 3-4 విజిల్స్కి అయితే అయిపోతుంది. నేనైతే కుక్కర్లో వండట్లేదు, మీకు తెలుసు కదా, నేను అన్నీ మట్టి పాత్రలోనే చేస్తాను. అందువల్ల ఈ బ్లాక్ రైస్ని బాగా కడిగేసుకొని శుభ్రం చేసుకొని 2-3 సార్లు తర్వాత ఒక గ్లాసుకి నేనైతే 4 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నానండి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళకి ఒక గ్లాసుకి 3 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయండి. మీరు 2.5-3 గ్లాసుల వరకు తీసుకోవచ్చు. ఒక 3 విజిల్స్కే మీకైతే రైస్ అయితే అయిపోతుంది. నేనైతే 4 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. ఈ 4 గ్లాసెస్కి మనకి అవి రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా పైన తెట్టు వస్తుందండి, కాబట్టి కొద్దిగా లాస్ అవుతుంది వాటరు. అందువల్ల నేను 4 గ్లాసులు తీసుకుంటున్నాను. మనం నానబెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా మార్నింగ్ తీసి చూస్తే ఇలా పైన తేరుకున్నట్లు ఉంటుందండి. ఆ పైన తేరుకున్నటువంటి దానినంతా మనం గరిటెతో కానీ అలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం స్టవ్ పైన అయితే పెట్టి వండుకోవాలి. ఈ బ్లాక్ రైస్ వండడానికి టైం పడుతుంది, కానీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ బ్లాక్ రైస్ని మనం తినడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. అంటే షుగరు, బీపీ, హార్ట్ అటాక్ ఇలా వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే అన్నమాట. మనం వీక్లో 1 రోజు 2 రోజులు అలా, అంటే వన్స్ ట్వైస్ అలా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనకు కలుగుతాయండి. కాకపోతే రోజు ఒకే రైస్ తినడం కంటే కూడా వైట్ రైస్ తినకూడదనేసి ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు కదా. డయాబెటీస్ పేషెంట్లకి, బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి. కాబట్టి ఇందులో అయితే మంచి ప్రోటీన్ డైట్ అండి ఇది. ప్రోటీన్స్, విటమిన్స్ చూడండి, రైస్ కూడా ఉడికేటప్పుడు మనకి బీట్రూట్ ఉంటుంది కదండి, ఆ బీట్రూట్ యొక్క కలర్లో అయితే అనిపిస్తుంది మనకి. మనం కలర్ చూసి కాకుండా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అయితే ఈ రైస్ని మనం తినాలండి ఖచ్చితంగా. తినడం వల్ల అయితే మనం మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు. బాగా స్ట్రెంగ్త్ వస్తుందండి బాడీకి. ఒకే రకం కాకుండా రైసు వారంలో ఒకరోజు వైట్ రైసు, ఒకరోజు బ్రౌన్ రైసు, ఒకరోజు రెడ్ రైసు, ఒకరోజు బ్లాక్ రైసు, ఒకరోజు మిల్లెట్స్ అండి, ఇంకా కొర్రలు, సాములు తెలుసు కదా, అవి అలా వాడడం వల్ల ఏమవుతుందంటే మన డైట్ కంట్రోల్ అనేది మన బాడీలో ఆటోమేటిక్గానే జరుగుతుందండి. కాబట్టి మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చూడండి, మీతో మాట్లాడుతూ ఉండంగానే మన బ్లాక్ రైస్ అయితే ఉడుకుతున్నాయి.
ఉడుకు పట్టేసాయి బాగా. ఆ పైన తెట్టు అనేది చెప్పాను కదండి, తెట్టు వస్తుంది అనేసి. బాగా ఉడుకు పట్టినప్పుడు ఈ తెట్టును వస్తుంది. దీన్ని మనం గరిటెతో తీసేసి పక్కన పడవేసేయాలి. తర్వాత రైస్ బాగా ఉడికిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. ఉడకాలంటే టైం పడుతుంది. ఈ రైస్ ఏమంటే మనం వైట్ రైస్ లాగా చాలా తినలేమండి. కొద్దిగానే తినగలము, అంటే ఎగుటుగా అనిపిస్తుంది. కాబట్టి మీరు 1 కిలో బియ్యం తెచ్చుకున్నా కూడా ఒక 2-3 ఉన్న ఫ్యామిలీలో అయితే వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చండి. మనకి ఒక గ్లాసు, నేను తీసుకున్న 1 గ్లాసు బియ్యంకి చూడండి రైస్ ఎంత అయిందో. ఒకసారికి అయితే మా ఫ్యామిలీలో మాకందరికీ కూడా రైస్ సరిపోతుందండి. ఇంకా కూడా కొద్దిగా మిగులుతుంది. కాబట్టి మీరు తినే పరిమాణాన్ని బట్టి, మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు రైస్ అనేది తీసుకోండి. నాకైతే రైస్ రెడీ అయిపోయిందండి. నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. అంటే మన రైస్ లాగా పొడి పొడిగా ఉండదండి, కొద్దిగా జిగటగా అలా, అంటే బీట్రూట్ హల్వా లాగా ఉంటుందండి. కలర్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదూ. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బ్లాక్ రైస్ని మీరు వాడండి, తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రెడ్ రైస్ అంటారు కదండి, రెడ్ రైస్ అయితే మరి ఎక్కడి నుంచో రావండి. బ్లాక్ రైస్లో ఈ బ్లాక్ రైస్ని పాలిష్ కర్రీస్ అండి, పొట్టు తీసేస్తే వచ్చేవి రెడ్ రైస్ అండి. అందువల్ల రెడ్ రైస్, కర్రీస్ అయితే బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ చాలా బాగుంటాయి. దంపుడు నైట్ చేస్తే కొర్రలు, బ్లాక్ రైస్లోకి సాములు, పెరిగేసి పెట్టేసాం అనుకోండి, అనేక రకాలైనటువంటి చాలా చక్కగా మనం పోయి చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ వేరండి ఫుడ్లో. అంటే లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా అంత మంచిదండి. మన ఆరోగ్యంలో ప్రస్తుతం మన ఈ బ్లాక్ రైస్లోకి మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. కాబట్టి మీ ఆరోగ్య దృష్ట్యా నేను మీకు ఈరోజు ఈ బ్లాక్ రైస్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మాట అండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల మీ అకౌంట్లో అమౌంట్ ఏమి కట్ అవ్వదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మరింత మందికి మన వీడియో అనేది చూడడానికి ఉపయోగపడుతుందండి. మరి బాయ్.